హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక సింగిల్ ట్రైబల్ హౌస్ని చూపించబోతున్నాను. అయితే ట్రైబల్ హౌస్కి వెళ్తున్నప్పుడు చూడండి, ఇదంతా నేను ఎంతవరకు చూడలేదు. మీరు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. చూడండి, పనసపళ్ళు, కొండ మీద పనసపళ్ళు ఎలాగున్నాయి, డిఫరెంట్ షేప్లో ఉన్నాయన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. నేను ఎంతవరకు అయితే చూడలేదు. మీరు ఎవరైనా చూస్తే, ఎంతోమంది చూస్తే కనుక కామెంట్ చేయండి. మొత్తం మడతలు ఉందన్నమాట పనసపళ్ళు, పనసపండు. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఈ కొండల మీద ట్రైబల్ హౌస్, సింగిల్ ట్రైబల్ హౌస్ అని చెప్పాను కదా, ఆ ట్రైబల్ హౌస్కి వెళ్తున్నాం అనమాట. చూడండి, దారి తెలగ ఉందన్నమాట, నడుచుకొని వెళ్ళాలి. మేము గంటకు పైగా నడుస్తున్నాం అనమాట ప్లేస్ చేరుకోవడానికి. చూడండి, మొత్తం చుట్టూరు కొండలు అనమాట. కొండల మధ్య ఉంది. ఫ్రెండ్స్, ఆ ట్రైబల్ హౌస్కి వెళ్తున్నప్పుడు మనకి దారిలో చిన్న గడ్డ తగిలింది. చూడొచ్చు, చిన్నదనమాట, చిన్న వాటర్ స్ట్రీము. చూడండి ఎంత మొత్తం కొండల మీద వెళ్తున్నాం అనమాట ట్రైబల్ హౌస్కి. ఫ్రెండ్స్, ఈ దగ్గరలో వాటర్ ఫాల్ ఉన్నట్టుంది. వాటర్ ఫాల్ సౌండ్ చూడండి, సౌండ్ ఎలా వస్తుందో. కుదిరితే కూడా మీకు వాటర్ ఫాల్ చూపిస్తాను. మనమైతే ఇప్పుడు ఆ ట్రైబల్ హౌస్కి ఒక ట్రైబల్ ఫ్యామిలీ ఉంటున్నారంట. వాళ్ళ లైఫ్ స్టైల్, విలేజ్ లైఫ్, ట్రైబల్ లైఫ్ ఎలా ఉందనేది వీడియో చూపిస్తాను మీకు. చూడండి, దారిలో మనం వెళ్తున్నప్పుడు మనకి ఇంకో చిన్న ట్రైబల్ హౌస్ ఒకటి కనబడింది. అది జస్ట్ చూపిస్తాను మీకు. చూడండి, ఇదేంటి ఇల్లు? ఇది ఇల్లు కాదా? సారీ ఫ్రెండ్స్, ఇది ఇల్లు కాదంట. ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక గంట సేపు కొండ ఎక్కి దిగేసరికి ఇంటికి చేరుకున్నాం దగ్గరలోనే. ఈ ఒక ట్రైబల్ హౌస్ చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ట్రైబల్ లైఫ్, వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ ట్రైబల్ లైఫ్ ఎలా ఉందనేది, లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఆ ట్రైబల్ హౌస్కి దగ్గరికి వచ్చాం అన్నమాట. మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే ఆ ట్రైబల్ హౌస్. చూడొచ్చు, ఈ కొండల మధ్యలో ఉందన్నమాట. ఒక ఇల్లు రేకులతో ఉంది. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. నిలబడి. ఎంతమంది ఉంటున్నారండి ఇక్కడ? ఇద్దరు ఉంటున్నారా? మీరు, మీ భార్య, పిల్లలు ఇద్దరు ఊరుకున్నారు. ఓకే, ఒకటే ఇల్లు ఇక్కడ? ఒకటే ఇల్లు. ఓకే, ఇదేంటిది కట్టేసి పడేసారా? ఓకే, బొప్పా సెట్. సో ఇల్లు ఇది మీరే కట్టుకున్నారా? చాలా చిన్న ఇల్లు ఉంది. రండి, బాగా చిన్నగా ఉంది ఇల్లు. రేకులతో కట్టుకున్నారు. ఈ తడికాంత తీస్తారు. రండి, లోపల రండి, నిల్చోండి. అయితే ఇప్పుడు కరెంట్ ఏమైనా ఉందా? కరెంట్ లేదా? మరి రాత్రులప్పుడు ఎలాగా? రాత్రప్పుడు అంతే, లైట్లు పెట్టేసి ఛార్జింగ్ లైట్ పెట్టుకోవడం. జంతువులు ఏమైనా వస్తాయా? జంతువులు ఏమైనా రావు. అయితే మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఒక్కరు ఉండడానికి కారణం ఏంటండి? ఈ కొండల మీద భూమి ఏమైనా ఉందా? ఏ పంటలు పండిస్తున్నారా? ఏం పండిస్తున్నారు? చోళ్ళు, ధాన్యం. అంటే ఇప్పుడు మీరే వాడుకుంటారా, అమ్ముతారా ఏమైనా? మీకే సరిపోతుంది. ఇటు చూస్తే కొంచెం మామిడి చెట్లు, జీడి చెట్లు కూడా ఉన్నాయి. సో అయితే ఇప్పుడు నైట్ టైం జంతువులు అలాగేం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కానీ కరెంట్ ఉంటే బాగున్నాం. మంచినీళ్ళ పరిస్థితి ఏంటి? మంచినీళ్ళు అంటే ఓట నీళ్ళే బాగానే ఉంటాయి. ఓట నీళ్ళు బయట నుంచి వచ్చేస్తాయి. ఈ వాతావరణం అంతా పైకి వెళ్ళిపోతుంది. ఓట నీళ్ళు తాగుతారు. వర్షాకాలం కూడా బాగుంటాయి నీళ్ళు. బురద రావు సార్. మరి మీరు ఒక్కరు ఉంటున్నారు కదా, మీరు మీ భార్య ఉంటున్నారు, మరి మీకు టైం పాస్ ఎలాగా?
అంటే టీవీ చూస్తారు మామూలుగా అలవాటు ఉందా? మీరు ఎంతమంది చూసేవారా టీవీ అని? పక్కన వెళ్ళి చూసి వస్తారు అంతే. కానీ మామూలుగా అయితే మీకు ఇలాగ మీరు మీ భార్య ఉంటారు. ఓకే ఓకే. రేకులతో బాగానే సెటప్ చేశారు ఇల్లు. కానీ ఇంత దూరం ఎలా తీసుకొచ్చారండి బాబు రేకులు? ఇదేంటిది? ఆనపకాయ విత్తనాలకా? ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, చుట్టూరు కొండలు అనమాట. ఇదంతా ఏం చిన్న చెట్లు అండి అవి? ఓకే. ఒకసారి లోపల వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఇవన్నీ మామూలుగా చీపుల్లో పెట్టుకున్నారనమాట. ఇవన్నీ ఇలా గటక మీద ఇది అంతా పెట్టుకున్నారు. ఇదేంటండి ఇది? వంట కదా? ఇది ఒకసారి చూపిస్తారా? చూపిస్తుంది. ఓకే చూడండి, ఇది లోపట అనమాట. వంటగది లోపట ఇలా ఉంది. ఇవన్నీ దువ్వెనలు అవి. ఏంటి జీడిపిక్కలా? ఓకే, జీడిపిక్కల. అదే మరి అక్కడ ఒకటి ఉంది, నీళ్ళు కాపేసి స్నానం చేయడానికి అక్కడ వంట. ఓకే, ఇవేంటివి? ఇవి పెసర్లో ఉన్నాయి. పెసర్లు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇలా పెట్టుకున్నారు అనమాట. చూడొచ్చు మనం. డౌన్ అవుతున్నాం. చూడొచ్చు ఇక్కడ ఎంత డోకులు ఇవి. చూడండి చుట్టూరు కొండలు. ఇదేం చిన్న చెట్లు ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయండి. డౌన్ అవుతాను. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ అటక మీద ఇలా పెట్టుకున్నారు అన్నమాట. లోపల చూద్దాం ఒకసారి. సో ఇలా సామాన్లన్నీ పెట్టుకున్నారు. ఇవి పనస పిక్కలు. అదే పనస పిక్కలు. ఈ డోకులు ఇవి. ఇదేంటిది? లైటా? ఛార్జింగ్ లైట్. రేడియో లాగా ఉంది కాదా? కాదు. ఓకే, రేడియో లాగా అనిపిస్తుంది. విత్తనాలు. ఇటు సైడ్ ఇవ్వండి ఒకసారి. ఇవన్నీ పెట్టుకున్నారు, సామాన్లన్నీ పెట్టుకున్నారు ఇలాగా. వంట అయిపోయిందండి? వంట అయిపోయింది. ఏం వండుకున్నారు? అన్నం వండిస్తారు. మరి కూర? అది కూర అంతే మామూలుగా. ఓకే, టూర్ అది. ఓకే, ఇల్లు మీరే కట్టుకున్నారు అయితే? మేము కట్టుకున్నాం సార్. ఇంత దూరం ఈ రేకులని ఎలా తీసుకొచ్చారండి బాబు కొండల మీద? తెలిసింది రాంది అలా కట్టుకున్నాం. అలా చేసుకున్నారు. ఓకే, పదండి బయటికి వెళ్దాం ఒకసారి. సో ఇది ఇప్పుడు ఏంటి? ఇది మంచినీళ్ళు ఇవి? ఓట నీళ్ళు అన్నారు ఇవేనా? గొట్టం పెట్టారా? ఓహో, ఓకే ఓకే. ఇంకోటి ఇప్పుడు మీరు ఇవి ఏమంటారు, గొర్రెలేవో పెంచుతున్నట్టున్నారు? గొర్రెలు పెంచుతున్నారా? ఎటు వెళ్ళేవి? ఇవి మనవి కాదు సార్, మేము మేకలు ఉన్నాయా? మేకలు ఉన్నాయి. ఓకే ఓకే. గొర్రెలేమో అవతల ఊరు వాళ్ళవా? ఓకే ఓకే, సరే ఓకే. ఇదేంటండి ఇది? మేకల మేకలు పెట్టుకోవడానికి, మీ మేకలు పెట్టుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ వీళ్ళు మేకలు అనమాట. ఇలా మేకసాలు కట్టుకున్నారు. ఎన్ని ఉంటాయండి మేకలు? ఒక 20 మేకలు ఉంటాయి. 20 మేకలు ఉంటాయా? అటు వెళ్దాం పదండి, అటు రేపు. సో ఇది ఇప్పుడు ఇవి అమ్మేస్తారా తర్వాత అమ్మకానికేనా? కానీ లొకేషన్ చాలా బాగుందండి మీకు. సూపర్గా ఉంది లొకేషన్. చుట్టూరు కొండలు, చాలా బాగుంది. సూపర్గా ఉంది లొకేషన్ అయితే. ఒక కరెంటు మీకుంటే బాగుండు. కరెంట్ ఒకటే ఉంటే బాగుంది. ఇంకా అంతకుమించి ఇంకేం ఇబ్బందులు ఏం లేవు కదా. కరెంట్ ఒకటి ఉంటే బాగుండు. ఓకే 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 ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కొండలు ఎక్కి మరీ వీడియో చేశాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి మంచి వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఉంటాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ ఆల్.